సంఘంలో ప్రకటించబడుట గొప్ప ధన్యత. అందుకొరకు మరి సహాయం చేసిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాము. దేవుడు చక్కటి సౌండ్ సిస్టమ్ని కేవలం సౌండ్ సిస్టమ్ ద్వారా ఏర్పాటు చేయటాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. వ్యక్తిగతంగా ప్రతి కుటుంబం కూడా ప్రార్థన చేయండి. ఈ లోకంలో మనం ఎన్ని చేసినా స్వార్థను ప్రకటించడంలో ఉన్న ధన్యత, ఆశీర్వాదం మరి దేనిలోనూ మనకు దొరకదు. స్వార్థ వలనే మనిషి రక్షించబడుతూ ఉన్నాడు కనుక ఆ ఘనమైనటువంటి వార్త మన ద్వారా లోకంలో ప్రకటించబడుతూ దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యత. ఈ బాధ్యతలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చాలామందికి లేని గొప్ప భాగ్యం ఏమిటంటే మన సంఘము ద్వారా, మన కుటుంబాల ద్వారా స్వార్థ ప్రకటించబడుట. మనమందరము స్వార్థలో పాలిభాగస్తులమయ్యాం. ఇది మనకు, మన కుటుంబాలకు గొప్ప ధన్యత. ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలు. మేము నీ బిడ్డలముగా ఉంటూ నిన్ను ఘనపరచడానికి, మహిమపరచడానికి, నీ రాజ్య స్వార్థలో మేము పాలిభాగస్తులు కావడానికి మీరు ఇచ్చిన కృపకే నీకు వందనాలు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి అని మీరు చెప్పిన మాటకు విధేయత చూపించి సెయింట్ పాల్స్ లూథరన్ సంఘము, సంఘ కుటుంబాలు నేను ఇదిగో నీ బిడ్డలముగా, ఇదిగో నీ స్వార్థను ప్రకటించుటకు ఈ స్థలాన్ని సిద్ధపరచుకున్నాం. నాయనా, నీ ప్రియ కుటుంబాల ద్వారా ఈ కేవైఆర్ సౌండ్ సిస్టమ్ను, లైటింగ్ మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఇంకొన్ని అనేక కుటుంబాలు ఆయా రకాలుగా సహాయం చేశారు. నాయన, మేము మా పని మేము చేసాం ప్రభు. నిమిత్త మాత్రులు అయితే ఘనముగాను మహిమకరంగాను జరిపించేది వాడు నీవు. మేము నిమిత్త మాత్రము కార్యాన్ని సఫలము చేసే దేవుడు నీవు నాయన. ఎవరి రక్షణ కొరకు, ఆత్మల రక్షణ కొరకు మాకు ఈ భాగ్యాన్ని ఇచ్చారు నాయన. నీకు మహిమకరంగా జరిపించుకుని అందుకు నీ పనిలో మమ్మల్ని వాడుకున్నారు. నీకు వందనాలు. యజమానుని వైపు దాసుడు చేతులెత్తి ప్రార్థించిన రీతిగా ఇదిగో నేను, మా కుటుంబాలు, మా సంఘము, మా గ్రామము నీ వైపు చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. ఈ స్థలంలో నీ మాట వినిపించి నీ గొప్ప కార్యాలు జరిపించటం, శ్రేష్టమైన క్షేమకరమైన వాతావరణం అది మీరు అనుగ్రహించండి. మరొకసారి ప్రభు, ఈ స్థలంలో ఉన్న ప్రతి కార్యమును, ప్రతి వస్తువును మీ స్వాధీనంలో ఉంచుకుని నీ నామానికి మహిమకరంగా 3 దినాలు అద్భుతముగా జరుగుటకు నీవు మహిమపరచబడి, నీవు ఘనపరచబడి, దీవెనకరంగా జరుగుటకు నీ కృపా సన్నిధిని తోడుగా ఉంచి బలపరిచి మేలుచి నాయన సిద్ధపరిచిన కోయర్ వారు, పాటలు పాడుతున్న బిడ్డలు, ఆర్కెస్ట్రా వారు, వర్తమానాన్ని ప్రకటించడానికి దూర ప్రాంతం నుండి వస్తున్న దైవ సేవకు నీ మాటలు వినటానికి నాయన స్థలానికి రాగలిగినటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేసి ఏ విధమైన అభ్యంతరాలు, ఆటంకాలు, శోధనలు కలగకుండా నాయన ప్రతి దురాత్మను, సాతానును ప్రభు, సాతాను కార్యాలని స్థలం నుండి దూరపరచండి. నీ కృపా సన్నిధిని తోడుగా ఉంచండి. ఈ రాత్రిని ప్రభు సుఖనిద్రను పొందుకుని ఉదయాన్నే లేచి నీ కార్యక్రమంలో మేము పాలు పంచుకునే ధన్యతను దయచేయండి. మహాసభలు ప్రభు నీ నామానికి మహిమకరంగా జరుగుటకు కృపను అనుగ్రహించండి. నాయన, నీ దివ్యమైన కృపలో శ్రేష్టమైన వాతావరణాన్ని అనుగ్రహించి బలపరచమని యేసు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని త్రియేక దేవుని దీవెన మనకు, మన కుటుంబాలకు, సంఘమంతటికి జరగబోయే మహాకూడికలకు, సభలకు ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టమ్ అంతటికి నిత్య సన్నిధి, సమాధానము, దీవెనలతో తోడైండును గాక.